ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జై 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 ఇదిగో హ్యాండ్ ఇవ్వు. కిందికి చూసావా జై? పడిపోతే ఇప్పుడే కాదు, మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా జానుని చేరుకోలేవు. బ్రో బ్రో ప్లీజ్ బ్రో, హెల్ప్ మీ నౌ. ప్లీజ్ హెల్ప్ మీ నౌ. జై జై జానుకి ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో. ఒరే బసవా, ఆ దేవుడి దయవల్ల ఇవాళ ఎవ్వరికీ ఏ హాని జరగలేదు. అంతా మంచే జరిగింది. అవునమ్మా. అమ్మ కీర్తి, ఇప్పటిదాకా అల్లుడు గారు మౌనంగా ఉన్నారు కదా, ఎప్పుడైనా అలా వెళ్ళి కాసేపు మాట్లాడుకోండమ్మా. సరే నాన్న. ఏం లేదు, మనిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కానీ పెద్దగా మాట్లాడుకోలేదు కదా. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నాకు డివోర్స్ అయిందన్న విషయం మీకు తెలుసు. నేను అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సొచ్చింది. మనం విడిపోవడం అన్నది ఒక కల అయితే ఎంత బాగుండేది కీర్తి. ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్ళైతే చేసుకోగలను కానీ మీకు భార్యగా నడుచుకోవడానికి నాకు కొంచెం టైం పట్టొచ్చు. మీకు ప్రాబ్లం ఏం లేదు కదా? అయినా మౌనవ్రతం ఏంటి? పూజ పూర్తయింది కదా, మీరింక మాట్లాడొచ్చు. ఇప్పుడు కనుక నేను నోరు తెరిస్తే
అంతే సంగతులు. ఏమైంది? మాట్లాడండి. హర్ష, వదనా వదనా, మీరు తర్వాత హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. పదండి వెళ్దాం. మీ నాన్నగారు పిలుస్తున్నారు వదనా. హర్ష గారు, సారీ అండి, ఏమనుకోవద్దు. వదనా, పద వెళ్దాం. ఆ. బావగారు, 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 ఏంటండి నేను ఎంత లేపినా లేవలేదు? గంధం రాసుకున్నాక ఒక్కసారిగా నిద్రమత్తొచ్చింది. అది గంధం వల్ల కాదు బావగారు, మీరు తాగిన మందు వల్ల. ఆ? తాగి ఎవడొచ్చాడు? నేను నిన్న రాత్రి ఎప్పుడో తాగాను. ఉదయం లేచినప్పటి నుంచి మందు ముట్టనే లేదు. నా మీదొట్టు. మరి ఆ స్మెల్ ఏంటి బావగారు? మీరు వచ్చినప్పటి నుంచి ఒకటే స్మెల్. మరి ముందొచ్చినప్పుడు ఎవరు స్మెల్ వస్తుందనలేదే. ఓ అదా, అక్కడ అగరబత్తుల వాసనకి ఎవరికి తెలియలేదులే. బావగారు, మధ్యలో మెలకు వచ్చి నేనలా వస్తూ ఉంటే తల మీద ఎవరో కొట్టి మళ్ళీ ఇక్కడ పడేశారు. ఆ, అందుకే తలంతా దిమ్ముగా ఉంది. ఆ, తాగిన తర్వాత అలా అనిపిస్తుంది బావగారు. తల కాస్త డిమ్ముగా పట్టేసినట్టుగా ఉంటుంది. ఈజ్ ఇట్? అవును బావగారు. సరే, మీరు ఈ విషయాలు ఎక్కడ అనకండి. మీరు తాగిన విషయం మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది. ఎస్, యువర్ రైట్. నేనెక్కడ అనను. సరే లేకండి. పదండి వెళ్దాం. బావగారు, చెప్పడం మర్చిపోయాను, గుళ్ళో అందరి ముందు మీ పరువు పోకూడదని మీ ఫ్రెండ్ హరీష్ చేత్తోటి ఆ తంతు జరిపించేశానండి. మరేం చేయమంటారు? ఏంటి అల్లుడు గారు, ఏంటి ఇంకా అలాగే మొహానికి గంధం ఉంచుకున్నారు? అది బావగారు డైరెక్ట్ గా ఫేస్ చూపించాలంటే ఇద్దరికి తొందరగా పెళ్లి చేస్తే సరిపోతుందిలేనన్నా. ఏదేమైనా కనిష్క పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం బాబు. పూజలో మీరేమీ ఇబ్బంది పడలేదు కదా? అబే, అసలు పూజలో కూర్చున్నట్టే లేదు.